హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో డిస్క్రీట్ మెథడ్లోని మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డివిజన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ క్లాస్లో మీన్ అండ్ మీన్ డివిజన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ వాళ్ళు కనుక్కోమంటుంది మీన్ డివిజన్, మీన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా చూద్దాం, దాన్ని బట్టి బాక్సెస్ ఏం వేసుకోవాలో ఐడియా వస్తుంది. ఓకే, ఫస్ట్ మీన్ యొక్క ఫార్ములా చూస్తే ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ వైఐ డివైడెడ్ బై ఎన్. అంటే ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటి? ఏని కనుక్కోవాలి. ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? మిడ్ పాయింట్ అంటే ఎక్స్ఐని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే థర్డ్ బాక్స్ వచ్చేసి ఎక్స్ఐ. నెక్స్ట్ సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ వైఐ. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, మనకు ఫ్రీక్వెన్సీ వచ్చేసి కాబట్టి ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? వైఐ. వైఐ వచ్చేసి ఏంటంటే వైఐని ఎలా కనుక్కుంటాం? వైఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ డివైడెడ్ బై ఐ. ఓకే, ఆ విధంగా మనం వైఐని కనుక్కుంటాం కాబట్టి వైఐకి సపరేట్ బాక్స్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటి? మీన్ డివిజన్ అబౌట్ మీన్ 1/క్యాపిటల్ అండ్ ఈజ్ సమ్మేషన్ ఈజ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ని సపరేట్గా కనుక్కున్న తర్వాత ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ని చేయాలి. వీటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మిడ్ పాయింట్ కదా కనుక్కోవాల్సింది, ఎక్స్ఐ. దీన్ని ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ క్లాసెస్ ఇచ్చారు కదా, వీటిని 0 + 10 ఈజ్ డివైడెడ్ బై 2 ఎంత? 5. 10 + 20 is 30, 30/2 is 15, 20 + 30 is 50, 50/2 is 25. ఇలా అనమాట. ప్లస్ బై 2 ఇలా చేస్తే మనకు ఎక్స్ఐ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఏని ఫైండ్ అవుట్ చేయాలి. ఏని అంటే మనం ఇందులో ఎక్స్ఐలో ఏదని తీసుకోవాలి, ఎందుకంటే ఏ అనేది ఒక అజ్యూమ్డ్ మీన్ కాబట్టి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇందులో ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే మిడ్ పాయింట్, ఇక్కడ మిడిల్ దాని నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇది ఏగా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ ఏని బట్టి వై అని కన్సిడర్ చేయాలి. ఎక్స్ఐ మైనస్ ఏ డివైడెడ్ బై ఐ కదా. ఐ అంటే ఏంటంటే మనకు మధ్యలో ఫ్రీక్వెన్సీ 30 - 40 ఎంత? 10 కదా. సో మధ్యలో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 10గానే ఉంటుంది. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఎక్స్ఐ మైనస్ అంటే ఇది మనకు ఎక్స్ఐ అంటే ఇవి అంటే 5 - 35 డివైడెడ్ బై 10. క్యాలిక్యులేషన్స్ చేస్తే ఎక్స్ఐ అంటే ఎంత? 5 - 35 is divided by 10. ఎంత వస్తుంది క్యాలిక్యులేషన్ చేస్తే? -30/10. క్యాన్సిలేషన్స్ అయితే -3 ఇలా. ఓకేనా, మళ్ళీ 15 - 35 ఎంత? 20. 20/10 ఎంత? క్యాన్సిలేషన్స్ అయితే -2. 25 - 35 -10 ఇస్ క్యాన్సిలేషన్స్ అయితే -1. ఈ విధంగా వస్తుంది అనమాట. 0 1 2 3. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎఫ్ఐ ఇంటూ వైఐ. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు కదా, అది మనకు ఫ్రీక్వెన్సీ అనమాట. సో 6 × -3 ఎంత? -18. 5 × -2 ఎంత? -10. 8 × -1 is -8. 15 × 0 is 0. ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఎఫ్ఐ ఇంటూ వైఐ వస్తుంది. తర్వాత ఏం చేయాలంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. దీనికి చేయడానికి ముందు ఫస్ట్ ఎక్స్ బార్ అంటే ఏంటంటే మీన్ అనమాట. మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మీన్ కదా, మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వచ్చేసి ఎంత? 35. అంటే సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ వైఐ ఇవన్నీ యాడ్ చేస్తే నాకు -8 వచ్చింది. సో సమ్మేషన్ ఎఫ్ఐ ఐవై ఈక్వల్స్ టు -8 డివైడెడ్ బై ఎన్. ఎన్ అంటే నాకు ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తే వస్తుంది కదా, దాన్ని ఎన్ అంటాం. సో ఎన్ వచ్చేసి 50 అండ్ ఐ ఈస్ 10. ఇవన్నీ క్యాన్సిలేషన్స్ అయితే అంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చేసి మనకేంటి 33.4గా వస్తుంది అనమాట. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ 33.4. ఈ వచ్చిన ఎక్స్ బార్ని ఇప్పుడు ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ చేయాలి. అంటే ఎక్స్ఐ మనకి ఇది 5 - 33.4 చేయాలన్నమాట. అంటే ఎక్స్ బార్ ఇది కదా 33.4. 5 - 33.4 is 28.4. 15 - 33.4 18.54 ఇలా అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఎలా చూస్తుందంటే ఇది ఎఫ్ఐ, సారీ ఇక్కడ ఉంది ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ కదా. ఎఫ్ఐ ఇంటూ ఈ వచ్చిన ఆన్సర్ 6 × 28.4 170.4. 5 × 18.4 ఇది 8.8.4 67.2 అండ్ 15.16 1.6 24.0 ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎన్ని వచ్చేసి ఎంత? 50 అండ్ సమ్మేషన్ ఇవన్నీ యాడ్ చేస్తే నాకు 659.2 వచ్చిందనమాట. సో డివైడెడ్ బై 50 చేస్తే ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా క్యాన్సిలేషన్స్ కొంచెం టఫ్ అనిపిస్తే చెప్తున్నాను. మనకి ఇక్కడ ఏముంది? 65.9/50 ఉంది కదా, దీన్ని ఏం రాసుకోండి అంటే 692.5
5 ఇంటూ 10గా రాసుకోండి. 10 అంటే మనం ఏం రాసుకోవచ్చు, పాయింట్ పక్కకు ముందుకు జరుపుకోవచ్చు కదా. సో దీన్ని ఇలా రాసుకుంటున్నా, 5 మిగులుతుంది. క్యాన్సిలేషన్స్ అయితే 5 1 జా 1, 5 3 జా పాయింట్, 5 1 జా ఇంత 4, 5 8 జా 13.8. ఇంతే ఆన్సర్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.